అధికార యంత్రాంగం ప్రజల సహాయక చర్యల్లో నిమగ్నమై ఉందని కలెక్టర్ రాహుల్ రాజ్ స్పష్టం చేశారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తునికి గ్రామంలో వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించి అనంతరం ఓర చెరువు అలుగును నర్సాపూర్ ఆర్డీఓ మహిపాల్ రెడ్డి సంబంధిత తహసీల్దార్తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. పురాతన ఇండ్లలో నివసించే వారిని ముందే గుర్తించడం జరిగిందని, ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకుంటూ వారికి పునరావాసం కల్పించడం జరిగిందని అన్నారు. ఓర చెరువును పరిశీలిస్తూ అధికారులకు పలు సూచనలు చేశారు. సింగూర్ నీటి ప్రవాహ ఉధృతి పెరుగుతుందని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. అందరికీ కూడా నమస్కారం. ఎస్పెషల్లీ మనం చూసినాం, ఒక గడిచిన 4 రోజుల నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా పడడం జరిగింది. మరి దాంట్లో ఒక సగం మండలాలు, మొత్తం మన 21 మండలంలో ఒక సగం మండలాల్లో భారీ అతి భారీ వర్షం పడ్డది. సో వాటిలో అంతా కూడా ఏంటి అనేసి అంటే అత్యవసరం అయితే తప్పితే బయటికి రావద్దు అనేది కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. బట్ మన జిల్లాలోనే కాకుండా మనం వేరే దగ్గర కూడా చూస్తూ ఉన్నాం. ఏంటి అంటే దూర ప్రాంతాలకు వేరే జిల్లా వాసులు మహారాష్ట్ర కానివ్వండి, వేరే ఇతర ప్రాంతాలకు వెళ్ళి కూడా అక్కడ కూడా వాళ్ళు ఈ అధిక వర్షాల వల్ల వస్తున్న వరదలలో చిక్కుకొని కూడా చనిపోవడం జరిగిన సంఘటనలు కూడా మనం చూస్తూ ఉన్నాం. హౌసెస్ పార్ట్లీ డ్యామేజ్ అయినట్టు కూడా మనకి రిపోర్ట్ ఉంది. సో ఓల్డ్ హౌసెస్ ఏమైనా ఉంటే సెక్రటరీస్ అందరూ కూడా ఇంటింటికి సర్వే చేయమని చెప్పినాం. పాత పాడుపడిన ఇల్లు ఏమైనా ఉన్నట్టయితే కూడా వాళ్ళని రిహాబిలిటేషన్ సెంటర్లో పెట్టి టెంపరీ అరేంజ్మెంట్స్ అంతా కూడా చేయమని చెప్పినాం. ప్రజలు కూడా ఏమైనా ఇల్లు కూలిపోయేటట్టు ఉంటే కూడా సెక్రటరీని కాంటాక్ట్ అయ్యి టెంపరీ షెల్టర్స్లో వాళ్ళందరూ వెళ్ళాలని కూడా వాళ్ళని కూడా విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ. విజ్ఞప్తి ఏంటంటే దూర ప్రాంత ప్రయాణాలు ఏమంటే దయచేసి వాయిదా వేసుకోండి. సో మన దగ్గరనే కాదు, మన చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతూ ఉన్నాయి. సో అక్కడ ఏమైనా కార్యక్రమాలు ఉన్నా, వేరే జిల్లాలలో ఏమైనా కార్యక్రమాలు ఉన్నా కూడా దయచేసి వాయిదా వేసుకోండి. ఈ వర్షాలు మొత్తం అంతా కూడా తగ్గుముఖం పట్టినాకనే ఏమైనా ప్రయాణాలు ఉంటే కూడా పెట్టుకోవాలనేసి కూడా అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎక్కడెక్కడైతే మనకి ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం వచ్చిందో మ్యాక్సిమం